దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు ప్రార్థన చేస్తూ తన యొక్క పాపాలు, తన యొక్క జాతి పాపాలన్నిటిని కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మేము తిరుగుబాటు చేసాం, పాపం చేసాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట, మేము పాపం చేసేది కనుక మేము 9వ వచనం 10వ, నేను శపించదనని నీవు నీ దాసుడకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకి మాకు ఏలికలు ఉండు మా న్యాయాధిపతుల మీదకని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పినటువంటి మాటలను నెరవేర్చెను. 13వ వచనం, మోసే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతేమి మీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైనటువంటి యెహోవాను సమాధానపరుచుకొనకపోతేమి. మేము మా దేవుడైనటువంటి యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయ్యుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. దానియేలు ప్రార్థన చేస్తూ తన దేవుని యొక్క మంచితనాన్ని, తన ప్రజల యొక్క చెడుతనాన్ని ఇంతవరకు చెబుతూ వచ్చాడు. దానియేలు దేవుని నీతిని కొనియాడాడు, తన యొక్క ప్రజల పాపానికి సిగ్గుపడుతున్నాడు. ఒకేసారి ప్రజల యొక్క చెడుతనము, దేవుని యొక్క గొప్పతనం చెప్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరినందుకు ఈ యొక్క ఇజ్రాయేల్ జాతి చెల్లాచెదురైపోయింది. ఈ శిక్ష న్యాయసమ్మతమే, దేవుని తీర్పు న్యాయమే, తామే అన్యాయస్తులము అవినీతి పరులము అని చెప్పి ఇక్కడ దానియేలు గారు చాలా చక్కటి అర్థవంతమైన, న్యాయవంతమైన, అద్భుతమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూడా ఎవరు కూడా తమ పాపాలను కప్పిపుచ్చుకోజాలరు. ఆయన కన్నులకు మరిగేది లేదు. దేవుని ఎదుట సాకులు చెప్పకూడదు. ఈ సత్యాన్ని మనం అంతా గ్రహించాలి. దేవుని ఎదుట మనం సాకులు చెప్పకూడదు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లు పలకాలి, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవ్వరూ పాపాలు కూడా కప్పిపుచ్చుకోలేరు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధిలో మనం తప్పించుకోలేం. కాబట్టి దేవుని మీద నింద వేయకూడదు. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఎందుకు ఇలా చేశాడు దేవుడు ఇట్లా అడుగుతుంటాం మనం. నో, దేవుని సన్నిధిలో మనం మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను దాచిపెట్టేటువంటి విఫల ప్రయత్నం అసలు చేయకూడదు. దేవునికి తీర్పు తీర్చమనేటువంటి గొప్ప అపచారం పాపం. కానీ చాలామంది దేవుడికి తీర్పు తీరుస్తాడు. దేవుడు తప్పు చేశాడు, నువ్వు జడ్జిమెంట్ చేస్తున్నావు దేవుడికి. దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు అంటే దేవుడు చేసిన తప్పు అన్నట్టుగా నువ్వు దేవుడికి తీర్పు తీరుస్తూ ఉన్నావు. దేవుడు ఎందుకు ఇలా వదిలేస్తాడు, దేవుడు ఎందుకు అలా వదిలేస్తాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటుంటాడు. దేవుడు నిష్పాక్షికంగా తీర్పు తీరుస్తాడు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినటువంటి వాడు. ప్రార్థనలో దానియేలు చూపుతున్నటువంటి వైఖరిని మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు నిన్ను నన్ను విడవడు, ఎడబాయడు, మనల్ని మరవడు, మనతోటే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మన యొక్క నిజస్థితిని మనం ఒప్పుకోవాలి. ఆయన కనికరాన్ని, ఆయన కృపను మనం అభ్యర్థించాలి. ఆయన కరుణా సంపన్నుడు. సాకులు దేవుని ఎదుటి పని చేయవు. గమనించాలి. మనుషుల్లో, ఆఫీసుల్లో పనిచేస్తాయి. దానియేలు 9:15 ప్రభువా మా దేవా, నీవు మా బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు కూడా నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలో నడిచినటువంటి వారము అని చెప్పి ఇక్కడ 15వ వచనంలో ఉంది. 16 ప్రభువా మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్నటువంటి సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనటువంటిది అంటున్నాడు ఇక్కడ. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైనటువంటి పర్వతం. ఆ పట్టణం మీదకు వచ్చినటువంటి నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్ము. నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనిచున్నాను అని చెప్పి ఇక్కడ దానియేలు 9:16 చెప్తున్నాడు. 17వ వచనంలో, ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయినటువంటి నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము దేవా అని చెప్పి
మరి ఆక్రందన చేస్తున్నాడు. ఇక్కడ ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. 18వ వచనం, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ నీ స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు. మా దేవ, చెవి గారగింపు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణము మీదకి వచ్చినటువంటి నాశనమును, నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణమును దృష్టించి చూడుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి, దృష్టించి చూడుము, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటలేదు. 9వ అధ్యాయం 18వ వచనం, దానియేలు 9:18లో దేవుడు సెలవిచ్చిన మాట. నిర్గమకాండం 2:24లో చూసినట్లయితే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మనస్సు ఎరగల మనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కీర్తన 46:1లో దేవుడు మనకు ఆశ్రయము. కీర్తన దానియేలు 9:16లో యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, ఆ పట్టణము మీదకి వచ్చినటువంటి నీ కోపము, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను అంటున్నాడు దావీదు. దేవుడు తన కనికరమును మన పట్ల విస్తరింపజేస్తే ఆయన నీతిమంతుడని మనం ఆయనను స్తుతిస్తాము, మహిమపరుస్తాము. మన పాప రుణమును యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా చెల్లించాడు. మన పాప శిక్ష యావత్తును కూడా ఆయనే భరించాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియుల, గలతీ 3:13 ప్రకారం ప్రతిదీ ఆయన విమోచించాడు. రోమ 3:26లో యేసు రక్తమునందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా మనం బయలుపరిచెను. రోమ 3:26లో దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతుడిగా తీర్చిన వాడునై యుండుటకు ఆయన అలాగు చేసెను. హల్లెలూయా. ఇది గమనించాలి ప్రియులారా. దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం నీతిమంతులు అయ్యాం. ప్రభువా, దానియేలు 9:19 ఆలకించుము ప్రభువా, క్షమించుము ప్రభువా, ఆలస్యం చేయక చెవియొగ్గు నా మానవ చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినటువంటివే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? దానియేలు ప్రార్థన బలం కలిగినటువంటిది, మనఃపూర్వకమైనటువంటిది. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి దానియేలు వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, దేవుని బట్టి మనం వేడుకుంటున్నామా? ఇజ్రాయేలు ఒక జాతిగా ఏ ఒక్క మంచి పని కూడా చేసి ఉండలేదు. దానియేలు దేవుని, దేవా నీ కృపా కనికరములను బట్టి మాత్రమే మమ్మను కాపాడు అని చెప్పి దానియేలు వేడుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేలు అన్నప్పుడు 12 గోత్రాలకు వర్తిస్తుంది ఈ మాట. ఇజ్రాయేల్ అంటే ఒక మనిషి కాదు, ఒక యాకోబు మాత్రం కాదు, అది మొత్తం జాతి. ఇజ్రాయేల్ జాతి 12 గోత్రాలను గురించినటువంటి మాట అది. ఇజ్రాయేలు అంటే, ఓ ఇజ్రాయేలు అంటే ఒక వ్యక్తి కాదు, అక్కడ మొత్తం 12 గోత్రాలు జనం, ప్రపంచం గురించి. అపోస్తలుల కార్యం 13:17 చూసినట్లయితే, ఇజ్రాయేలులారా, దేవునికి భయపడు వారలారా వినుడు. ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారి అక్కడ నుంచి తీసుకొని వచ్చి. చూసారు, అక్కడ అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక్క వ్యక్తి గురించి కాదు, ఇది మొత్తం ఇజ్రాయేల్ ప్రజలందరి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి యొక్క చేష్టలు మనం చూస్తూ వచ్చినాం. దేవుడు తన ప్రజలను దీవిస్తాడు కానీ వారు విధేయులు అవ్వాలి. లేనట్లయితే శాపం వస్తుంది. దీవెన లేక శాపం వారి విధేయత మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు దీవించబడాలా? విధేయత చూపించి. విధేయులకు ఆశీర్వాదం, తిరుగుబాటుదారులపై శాపం ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా? విధేయత చూపే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు అబద్ధమాడ నేరడు. ఆయన చెప్పినట్లే విధేయులను ఆయన సన్మానిస్తాడు, అవిధేయులను ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. ఆయన నియమము తప్పనటువంటి వాడు తప్పక నెరవేరుతుంది. దేవుని ప్రజల పాపం చేసినా కానీ దానిని ఒప్పుకుంటే దేవుడు వాటిని క్షమిస్తాడు. ఇది గొప్ప విషయం ప్రియులారా. పాపం చేసినా కూడా క్షమిస్తాడు. పశ్చాత్తాపం చెందినట్లయితే, మరి అక్రమం నుంచి మనం తొలగినట్లయితే, సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, సత్యానికి విధేయులైనట్లయితే దేవుడు ఖచ్చితంగా చేర్చుకుంటాడు. యోహాను సువార్త 8:31-32లో సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సత్యాన్ని గ్రహిస్తే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అందుకు యేసు పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా.
సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:16 దేవుడు చెప్పినటువంటి మాట, దేవుని శక్తి అయి ఉన్నది అంటండి. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలులు చెరలో ఉన్నారు, అయినా కానీ దేవుడు వారి విడిచిపెట్టలేదు. చెరలో ఉన్నా కూడా దేవుని ప్రజలే వాళ్ళు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు. దేవుడు వారితో చేసుకున్న నిబంధన ఎన్నటికీ కూడా అది వీగిపోదు. వారు పశ్చాత్తాపం చెంది దేవునికి సంపూర్ణులుగా విధేయులవుతారు. ఇది గమనించవలసినటువంటి విషయం. అందుకే దేవుడు దీర్ఘశాంతం కలిగినాడు. రోమా 11:25 అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు కూడా ఇశ్రాయేలులకు కఠినమైనటువంటి మనస్సు కొంత మట్టుకు కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. తప్పిపోయినా సరే మనం తిరిగి వస్తామని చూస్తున్నటువంటి వాడు, తండ్రి వంటి ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు, గొప్ప చేసేటువంటి వాడు. హల్లెలూయా. రోమా 11:27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. స్వార్థ విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే మీ పితరులను బట్టి ప్రియులైనటువంటి ఉన్నారు. 11:29 దేవుడు తన కృపావరం విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. దానియేలు తన ప్రార్థనలో దేవుని వేడుకునేటువంటి అంశాలు జాతిపరంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. జాతిపరంగా దానియేలు 9:16 అంటాడు కదా, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగించనిమ్ము, నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను అని చెప్పి ఇక్కడ దావీదు స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా దేవా, చెవియొగ్గి ఆలకించు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణం మీదకు వచ్చినటువంటి నాశనమును నీ పేరు పెట్టబడినటువంటి అంటున్నాడు. ప్రభువా ఆలకించు దేవా, ప్రభువా క్షమించు దేవా, ఆలస్యం చేయకు, చెవియొగ్గు దేవా. ఎలా బతిమలు నడిచారా? ఈ భూమి పైన దేవుడు తన రాజు కాబట్టి ఆయన తన రాజధాని ఏర్పరచుకుని తన పేరు పెట్టబడినటువంటి స్థలం యెరూషలేము. యెహెజ్కేలు 48 అంతా కూడా ఈ యెరూషలేము వర్ణనే. అలాగే జకరియా గ్రంథం 14 అంతా కూడా ఈ పవిత్ర యెరూషలేమును గురించినటువంటి విషయమే కనిపిస్తూ ఉంటుంది. గమనించాలి ప్రియులారా, యెహెజ్కేలు 40 అంతా కూడా యెరూషలేము గురించినటువంటి విషయం ఉంటుంది. కీర్తన 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని చెప్పి ఇక్కడ కీర్తన గ్రంథం 2:6 మనం చదువుతున్నాం. దానియేలు దేవుని వాక్యాన్ని జీవితకాలం అంతా కూడా ధ్యానించినటువంటి బైబిల్ విద్యార్థి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించేటువంటి వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. వాక్య పఠనం ద్వారా మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం. ఇది చాలా అద్భుతమైన విషయం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా ఉండాలి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథం చదువుతూ ఉండగా ప్రార్థన చేయాలనేటువంటి ప్రేరణ దానియేలుకు కలిగింది. అప్పుడు దేవుడు దానియేలుకు ప్రవచనమైనటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఇర్మియా గ్రంథంలో 70 సంవత్సరాల మరణం దానియేలును ఆకర్షించింది. హల్లెలూయా. అనేక మంది చదువుతున్నారు, అనేక మందికి తెలుసు, కానీ ఎవరు కూడా దాన్ని ఆకర్షితులు అవ్వలేదు. దానియేలు ఆకర్షితులయ్యాడు. చిన్నతనం నుండే దానియేలు లేఖనాలను పరిశోధించేటువంటి వాడు. విశేషించి ఇర్మియా ప్రవచనాలంటే దానియేలుకు విశేషమైనటువంటి ఆసక్తి. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మర్మం 70 వారములు ఆ గురించినటువంటి మర్మం అనమాట. అది ఇక్కడ అది దానియేలు గారు దాన్ని చదువుతూ గ్రహించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయిపోయింది కాబట్టి 70 సంవత్సరాలు విడుదల కోసం ప్రార్థిస్తున్నాడు. దానియేలు 8:18 అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనైతిని. నేను అతని మాటలు వింటున్న అతని మాటలు విని నేను నేలకు సాష్టాంగపడి గాఢ నిద్ర పట్టినాడు. ఆదాము కూడా గాఢ నిద్ర పట్టినప్పుడే హవ్వను చూశాడు. అబ్రహాముకు గాఢ నిద్ర పట్టినప్పుడే దేవుడు దర్శనమిచ్చాడు. సౌలు అతని యొక్క సైన్యం గాఢ నిద్రలో ఉండగా దావీదు చేతికి సౌలు చిక్కాడు. గాఢ నిద్ర. చూసారా ప్రియులారా? యెహోవా మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. యెషయా 29:10. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఐతుకు అనేటువంటి ఒకడు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయినటువంటి వాడే చనిపోయాడు, ఎత్తబడ్డాడు. అపోస్తలు 29లో మనం ఈ యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాం. గాఢ నిద్ర గురించి బైబిల్ ఎన్ని విషయాలు ఉన్నాయి చూసారు ప్రియులారా? కాబట్టి అంతటా పౌలు క్రిందకి వెళ్ళి ఆ గాఢ నిద్ర ఉన్నవాడిని తెచ్చాడు, బయటకు బతికించాడు. యోబు 4:13 గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను.
ప్రవక్తలు ఏలియా, యెహెజ్కేలు, బాప్తిస్మమైన యోహాను మొదలైన ప్రవక్తల యొక్క వ్యక్తిత్వాలు మనకి విలక్షణంగా కనిపిస్తాయి. ప్రవక్తలందరూ కూడా దేవుడు ఏమి చెప్తే అదే చెప్పారు. ప్రవక్తలు దేవుని యొక్క సాధనాలు, దేవుని యొక్క ఆయుధాలు, దేవుని యొక్క పాత్రలు, దేవుని యొక్క బోర అని మనం గ్రహించాలి. దేవుడు చెప్పిందే చెప్పేటువంటి వారు మాత్రమే ప్రవక్తలు అన్నమాట. దేవుడి చిత్తానికి అనుకూలంగా ప్రవక్తల మాటలు, చర్యలు దేవుడు వారి చేత చెప్పించినటువంటివి, చేయించినటువంటివి. కాబట్టి వీరి మాటలు కఠినం, వీరి చర్యలు మార్మికం. ప్రవక్తల మాటలే కాదు, అతని జీవితమే ఒక సందేశం. ప్రవక్త వ్యక్తిగత జీవితం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు, మాట్లాడాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. ఇదిగో యెషయా 8:18 నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ నీవును నీ కుమారుడైనటువంటి సెయర్యాషూబును అని యెషయా 7:3 ఇక్కడ ఈ యొక్క సెయర్యాషూబును అనే పేరు చదువుతూ ఉన్నాం మనం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి హోషేయను పిలిచినటువంటి దేవుడు ఒక విశ్వాసఘాతకురాలని వివాహం చేసుకున్నామని చెప్పాడు. ఇజ్రాయేలు విశ్వాసహీనులైనటువంటి భార్యకు పోల్చబడింది. హోషేయ తన పిల్లలను చూస్తే ప్రజలకు దేవుని సందేశం తెలిసిపోయిందనమాట. గమనించారు, తన పిల్లలను చూస్తే ప్రజలకు దేవుని యొక్క సందేశం తెలిసిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయిన యెహెజ్కేలు భార్య చక్కనిది, ఆమె యెరూషలేము నగరమునకు పోల్చబడినటువంటిదిగా ఉన్నది. యెహెజ్కేలు 24:16 నరపుత్రుడా, నీ కన్నులకింపైన దాన్ని నీ వద్ద నుంచి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. దేవత దేవుడు నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టవలను. ఇర్మియా 19:11 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయ నసక్యమైనటువంటి కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు అని మాట్లాడుతున్నాడు. కళ్ళు దర్శనాల ద్వారా కలిగినప్పుడు మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా వాటికి అర్థం కూడా చెప్పాడు. ప్రవచనాలను గూర్చినటువంటి ఊహపోహలను మనం మరి జాగ్రత్తగా ప్రియులారా బోధించకూడదు. ఆ యొక్క ప్రవచనాలను గురించినటువంటి ఊహపోహలను బోధించకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ ప్రకటించాలి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మృగాలు, జీవులు, పాత్రలు, బోర్లు ఇవన్నీ కూడా సంకేతాలు. అలాగే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి జంతువులు, కొమ్ములు, వీటికి అనేకమైనటువంటి రకాల వివరణలో ప్రచారంలో ఉన్నాయి ఇప్పుడు. అయితే అసలైన సందేశాన్ని పోగొట్టుకోకూడదు. మనం అసలైన అర్థం ఏంటనేటువంటి దేవుని దగ్గర కనిపెట్టి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటుంటాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మరి అనేకమైనటువంటి అర్థాలు ఈ రోజున మనకు బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుదే అంతిమ విజయం. చీకటి శక్తులన్నీ కూడా గతిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఇది ముఖ్య సందేశం. గొప్ప యుద్ధం జరుగుతుంది, శ్రమలు, హింసలు వస్తాయి. అయినా కూడా దేవుని ప్రజలదే విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయం దేవుని ప్రజలదే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఆయన ప్రజలు రాజ్యం వెళ్తారు. యెహెజ్కేలు గ్రంథంలో సంకేతాలు మరి విచిత్రమైనటువంటి పక్షులు, జంతువులు, చెట్లు. ముఖ్య సందేశం ఏదో ప్రవక్తలు సందేశం గమనించాలి. ప్రవక్తలు మరి ఇక్కడ స్పష్టం చేశారు. ఇదంతా కూడా ముఖ్య సందేశం అది. ఈ ప్రవచనాల్లో దేవుని యొక్క జ్ఞానం ఎంతో ఉన్నది. ప్రవచనాలు కొన్ని అప్పుడే నెరవేరిన, కొన్ని మాత్రం నిత్య భవిష్యత్తు వైపు చూపుతాయి. కాలం నుండి నిత్యత్వం వరకు కూడా నిత్యత్వపు సరళ రేఖ గీయబడి ఉన్నది. ఈ సత్యాన్ని గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. రహస్యములు మన దేవుడైనటువంటి యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ కూడా మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు. ద్వితీయోపదేశకాండం 29:29 గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మాట. మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా దేవ చెవి ఆలకించుము. దానియేలు 9:18 మా కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద కూర్చున్నట్టు నాశనం నీ పేరు పెట్టబడిన నీ పట్టణం దృష్టించి చూడుము అంటా ఉన్నాడు ఇక్కడ దానియేలు గారు ప్రార్థన. దృష్టించి చూడయ్యా అంటున్నాడు ప్రియులారా. గమనిస్తున్నారా? 18 నీ ఇక్కడ దానియేలు దేవుని కనికరాన్ని కోరుతున్నాడు. తన ప్రజలలో ఏ మంచితనము లేదు. ఇది నిజం. దేవుని కనికరమే మనకు చాలు. ఆయన మనను క్షమించి మనకు సహాయం చేస్తున్నాడంటే దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక.
ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కరుణించి, క్షమించి, విడిపించి మనకి సహాయం చేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి దేవుడు, మరి ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను నన్ను కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు పొందుకుందరు గాక. ఆమేన్.